మాట్లాడుతున్నారు. నమస్కారం కోటేశ్వర గారు. నమస్తే కోటేశ్వర గారు, ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అసలు ఏంటి? మొత్తం ఇదంతా అమెరికా విదేశాంగ శాఖ ఎందుకు H1B, H4, FMJ ఈ వీసా అప్లికెంట్స్ల సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేస్తోంది? మళ్ళీ దీనివల్ల నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆ దృష్ట్యానే మేము చేస్తున్నామని చెప్తోంది. అసలు ఎలా రిలేటెడ్ అంటారు ఇవి? నేషనల్ సెక్యూరిటీకి దీనికి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే ప్రపంచంలో అత్యధిక ఆధునికమైనటువంటి మిలిటరీ కలిగింది అమెరికా, అందరికీ తెలుసు. దాని బలాబలాలు అందరికీ తెలుసు. కానీ మా మీద ఎవరో దాడి చేస్తారు, మా భద్రతకు ముప్పు ఉంది అని చెబుతూ ప్రపంచంలో 800 కేంద్రాలకు పైగా స్థలాల్లో మిలిటరీ కేంద్రాలని లేదా మిలిటరీని ఏర్పాటు చేసుకున్నది అమెరికా. ఎవరైనా ఏ దేశమైనా ఇంతవరకు అమెరికా మీద దాడి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేవు. అనేక దేశాల మీద ప్రపంచమే దాడి చేస్తున్నటువంటిది మనకి తెలుసు. వెనుజులాలో ఇప్పుడు వెనుజులా నుంచి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి. ఆ మాదక ద్రవ్యాలు అమెరికా భద్రతకు ముప్పు. ఆ మాదక ద్రవ్యాలు ముఠాలకు చెందినటువంటి వాళ్ళు అమెరికాకి వస్తున్నారనేటువంటి పేరుతోటి ఆ దేశం మీద ఎప్పుడైనా యుద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది అమెరికా. అంటే ఏదో ఒక సాకు. రెండోది, ఈ విధమైనటువంటి స్కానింగ్ లేకపోతే ఈ దీంతో చూసినప్పుడు ఎవరైనా స్వతంత్ర భావాలని సామాజిక మాధ్యమంలో స్వతంత్ర భావాలని వెల్లడించవచ్చనే కదా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ చెప్తుంది. మరి అటువంటి స్వేచ్ఛా భావనలలో అమెరికా విధానాల మీద ఎవరైనా విమర్శలు చేశారనుకోండి, అది అమెరికా ప్రయోజనాలకు లేదా అమెరికా భద్రతకు ముప్పు అనేటువంటి పేరుతోటి వాటిని సాగుగా చూపించి వీసా నిరాకరించడానికి ఇప్పుడు అవకాశం. అసలు ఇది ఎక్కడి విడ్డూరం సార్? ఒకసారి సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేశారని చెప్పేసి దానికే వీసా రద్దు చేయడం అనేది అసలు ఎంతవరకు ఫెయిర్? ఏదో సరదాగా జోక్గా ఒక పోస్ట్ చేసినంత మాత్రాన ఈ రకంగా నేషనల్ సెక్యూరిటీకి ముడిపెట్టి వాళ్ళ వీసాలు రద్దు చేయడం అని అంటే ఇది అసలు ఎలా చూడాలంటారు? ఇంత రచ్చ అంటే నేషనల్ సెక్యూరిటీకే థ్రెట్గా చూస్తూ దీన్ని మొత్తాన్ని చూస్తుంటే ఇది ఓవర్ రీచ్ అనిపించట్లేదా సార్? డెఫినెట్గా. ఎందుకు అంటే నేను రెగ్యులర్గా ప్రపంచ విషయాల గురించి లేదా జాతీయ విషయాల గురించి రెగ్యులర్గా రాస్తూ నా బ్లాగ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అవును. ఇతర గ్రూపుల్లో కొన్ని పోస్ట్ చేస్తాను. డొనాల్డ్ ట్రంప్ లేకపోతే యుద్ధము ఇట్లాంటి కొన్ని అంశాలు రాగానే ఫేస్బుక్ వాడు మీది మా నిబంధనలకు విరుద్ధంగా ఉంది, అందుకని మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నామని చెప్పేసి నన్ను పదే బ్లాక్ చేసినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఒక ఆర్టికల్ రాసినంత మాత్రాన అమెరికా సెక్యూరిటీకి నేను ముప్పు తెస్తున్నట్ట? నేనే కాదు, ఎవరైనా అనేక మంది రాస్తుంటారు కదా, వాళ్ళందరూ ముప్పు తెస్తున్నట్ట? కాదు. ఎందుకంటే సోషల్ మీడియాని నియంత్రించేది, దానికి స్వేచ్ఛ, ఫేస్బుక్ ని ఎవరు నియంత్రించరు, ఇట్లాంటి కబుర్లని చెప్తారు. కానీ అమెరికా ఆదేశాలకు అనుగుణంగానే వాళ్ళంతా వ్యవహరిస్తారు. అందుకని అటువంటి ఇప్పుడు ఎందుకని ఈ విధమైనటువంటి ఆంక్షల్ని కొత్తగా ఇంతకాలం లేనటువంటి సోషల్ మీడియా అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చింది? అప్పటి నుంచి లేనటువంటి ముప్పు ఇప్పుడే వచ్చిందా అంటే కాదు. ఇటీవల కాలంలో మనం చూసాం, గాజా మీద జరుగుతున్నటువంటి మారణకాండకు వ్యతిరేకంగా అమెరికన్ యూనివర్సిటీస్లో స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా లక్షలాది మంది అమెరికా విధానాలని, ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేశారు. అలా చేసినప్పుడు ఆ యూనివర్సిటీలు వాళ్ళని ఎందుకు నివారించలేదు అని చెప్పేసి, మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని మీకు నిలిపేస్తాము, మరొకసారి ప్రదర్శన జరిగితే మీ యూనివర్సిటీలో లేదా మీ సంస్థకు చెందినటువంటి విద్యార్థులు ఎక్కడైనా రోడ్డు మీద ప్రదర్శనలు చేస్తే మీకు నిధులు కోత పెడతామని చెప్పేసి ఇదే ట్రంప్ బెదిరించాడు. మరి అమెరికాలో అపరిమితమైనటువంటి స్వేచ్ఛ ఉంటది, ఎవరినైనా ఏమైనా అనుకోవచ్చు అని చెప్తారు. ఏమనుకోవచ్చు? ట్రంప్కి ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి,
లేకపోతే ఫలానా ఆవిడకి ఎవరెవరితో సంబంధం ఉంది, ఇట్లాంటి విషయాలు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. హ్మ్. అంతకు మినహా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేసిన, పోస్టులు పెట్టిన, మరి ఆ విధమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు. అంటే స్వేచ్ఛ దేనికి? సమాజాన్ని క్షీణ సంస్కృతికి, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో దూషణ భూషణలకి, బూతులు తిట్టుకోవడానికి, వీటికి స్వేచ్ఛ తప్ప కరెక్ట్. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి అమెరికాలో స్వేచ్ఛ లేదనేటువంటిది స్పష్టం. రెండోది, ఇంకొక కోణం ఏంటంటే, ఇప్పుడు ఈ H1B వీసాల మీద పెడుతున్నటువంటిది, ఇది ఒక భారతదేశం కోసం భారతదేశాన్ని ప్రత్యేకంగా చెప్పి పేర్కొనలేదు. విదేశాంగ విధానంలో భాగంగా అన్ని దేశాలకు వర్తించేటువంటి రూలే ఇది. హ్మ్. కానీ భారతదేశంలో ఎందుకు ఆందోళన పెరుగుతూ ఉంది? ఎందుకు పెరుగుతూ ఉందంటే, H1B వీసాలు కావచ్చు, లేదా విద్యార్థులుగా వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో, ఒక సంవత్సరం నెంబర్ 1 పొజిషన్లో భారత్ ఉంటే, రెండో సంవత్సరం చైనా, ఇట్లా అప్ అండ్ డౌన్స్తో ఉంటాం. హ్మ్. ఈ రెండు దేశాలే ప్రధానమైనటువంటి ఇవిగా ఉన్నాయి. అందుకని ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు వినటం లేదు. హ్మ్. అమెరికా, చైనా వినటం లేదు. వేసుకోండి, కావాలంటే మీరు ఎంత టారిఫ్లు కావాలంటే అంత వేసుకోండి, ఎన్ని ఆంక్షలు కావాలంటే అన్ని పెట్టుకోమని చెప్తా ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా, మీరు మా మీద మీ షరతులు రుద్దితే మేము అంగీకరించాం, అది మాకు వచ్చేటువంటి సమస్యలు మాకు ఉన్నాయంటని చెప్పి ఇప్పటి వరకు వాణిజ్య ఒప్పందాన్ని కానీ లేదా ఇతరత్ర కొన్ని అంశాలను కానీ అంగీకరించలేదు. అందుకని రకరకాల ఒత్తిళ్లు మీరు చూడండి. పాకిస్తాన్కి F-16 విమానాల యొక్క ఆధునీకరణకి, లేకపోతే వాటి విడిభాగాలకి అమెరికా అప్పిచ్చి మరీ ప్రోత్సహిస్తా ఉంది. హ్మ్. హ్మ్. రెండో వైపు మన దేశానికి వాళ్ళ ఆ, వాణిజ్య ప్రతినిధి వర్గాన్ని బుధ గురువారాల్లో పంపించి, మంగళవారం నాడు ఏం ప్రకటన చేస్తాడు ట్రంప్? భారత్ నుంచి వచ్చేటువంటి బియ్యం మీద మేము పన్నులు వేస్తాము, భారత్ నుంచి వచ్చేటువంటి బియ్యం తోటి మా రైతుల మార్కెట్ ని దెబ్బతీస్తున్నారని చెప్పేసి చెప్తాడు. హ్మ్. ఇట్లా రకరకాలుగా, ఒకవైపు ఏమో ఒప్పందం కోసం ఇక్కడికి వచ్చి చర్చలు జరుపుతా ఉంటే, రెండో వైపు బెదిరింపు, అంటే బుద్ధగింపు, బెదిరింపు, ఇట్లాంటివన్నీ. అందుకని ఈ వీసాలకు సంబంధించి మనం చూస్తే, గత కొద్ది నెలలుగా చూస్తే, మొదట ఆంక్షలు అన్నాడు, తర్వాత $1,00,000 అన్నాడు, ఆ తర్వాత పెద్ద అట్లాంటిది ఏం లేదు, రాకపోకలు సాగించవచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ పేరుతోటి రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా బయటకు వచ్చేటటువంటి వాళ్ళు ఇండియాలో వస్తే మళ్ళా ఏప్రిల్ వరకు వాయిదా వేసుకోమని చెప్పేసి చెప్తున్నాడు. హ్మ్. పోనీ ఎప్పుడైనా గ్యారంటీ ఉంటుందా? ఏప్రిల్కి, మార్చి తర్వాతకి గ్యారంటీ ఏమి లేదు. ఎక్కడన్నా ఎవడన్నా ఏదన్నా పోస్ట్ పెడితే, స్టూడెంట్ గా ఉండి లేకపోతే ఇంకోళ్ళు పోస్ట్ పెడితే, ఇదిగో నువ్వు అమెరికాకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టావు, లేదా ట్రంప్ బూతు పంచాంగం మీద నువ్వు పోస్ట్ పెట్టావు అని చెప్పేసి నిరాకరిస్తే, హ్మ్. ఇంకా నిరాకరిస్తారా లేదా అనేటువంటి ఇంకా అనుమానం రాలేదు అనుకోండి, వాటి నుంచే కనుక వచ్చింది. అవును. రేపు చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ అనేకమైన ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని సృష్టించడం ద్వారా ఈ కుటుంబాలు, ఈ తల్లిదండ్రులు, ఈ విద్యార్థులు, వీళ్ళు నరేంద్ర మోడీ మీద అంతా నువ్వే చేసావు, అసలు అదేదో దాని మీద సంతకాలు పడేస్తే మాకు ఈ తిప్పలన్నీ ఉండవు కదా అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం కూడా దీనిలో వెనకాల ఉందనేది నాకు అనిపిస్తాం.